పార్వతీపురం జిల్లా గుమలక్ష్మీపురం మండలం పెంగవ గ్రామంలోని డిఆర్ డిపో నిర్వహణ అంశం వివాదాస్పదంగా మారింది. డిపో నిర్వహణ బాధ్యతల విషయంలో తమకు అన్యాయం జరిగిందంటూ సరస్వతి మహిళా సంఘ సభ్యులు గ్రామస్తులతో కలిసి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసి అనంతరం పార్వతీపురం జాయింట్ కలెక్టర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వైశాలికి వినతి పత్రాన్ని అందజేశారు. సరస్వతి మహిళా సంఘ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం పెంగవ గ్రామంలోని డిఆర్ డిపోను 2013 నుంచి 2021 జూన్ వరకు సోనియా మహిళా సంఘానికి చెందిన కిల్లక జ్యోతి నిర్వహించగా అనంతరం 2021 నుంచి 2025 వరకు తమ సరస్వతి మహిళా సంఘం నిర్వహిస్తూ వస్తుందని పేర్కొన్నారు. ఈ కాలంలో ఎలాంటి అవకతవకలు లేకుండా డిపో నిర్వహణ చేపట్టామని తెలిపారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత రాజకీయ జోక్యంతో డిపో నిర్వహణ బాధ్యతలను తిరిగి సోనియా మహిళా సంఘానికి అప్పగించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా సమర్థవంతంగా డిపో నిర్వహిస్తున్న తమను పక్కన పెట్టడం అన్యాయమని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఇప్పటికే జిల్లా మండల స్థాయి అధికారులు పలుమార్లు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ఎలాంటి పరిష్కారం లభించలేదని తెలిపారు. ప్రస్తుతం డిపో నిర్వహణను తాత్కాలికంగా జీసీసీ అధికారులకు అప్పగించారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వైశాలిని కలిసి తమ సమస్యను వివరించి వినతి పత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన జాయింట్ కలెక్టర్ పూర్తి వివరాలను పరిశీలించి నిబంధనల మేరకు తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు మహిళా సంఘ సభ్యులు తెలిపారు. వీసా చట్టం గురించి కూడా మొన్న ప్రదర్శించారు. ఎందుకంటే ఈ జ్యోతి గారు అయితే అది మాత్రం చాలా తప్పు. వీసా చట్టం వాళ్ళు ఏ రోజు కూడా స్టాంపులు అనేది తయారు చేయలేదు. వాళ్ళు అతనే అంటే దాసే తయారు చేసి అతనే స్టాంపులు వేసి అతనే కాగితాలు కూడా అతనే ఎమ్మెల్యే మేడం గారికి ఇచ్చారు. అది చాలా తప్పు అయిన విషయం. ఇది ఒకటి. మళ్ళీ మహిళా సంఘాలు సంతకాలు అన్నారు. అది గోరడ ఉన్నటువంటి మహిళా సంఘాలు స్టాంపులు ఎలా అడిగారంటే అవి ఈ వెళ్ళిపోయినటువంటి శ్రీనివాస్ సీసీకి మేము పంపించేస్తాము, మన పంచాయతీలో ఉన్నటువంటి చాలా డబ్బులు తినేశాడు అని చెప్పేసి స్టాంపులు అడిగారు. అడిగిన తర్వాత అవి స్టాంపులు వేసి అవి దొంగ సంతకాలతోటి అవి పెట్టారు. ఈ దాచిచ్చినటువంటి తీర్మానం ప్లస్ ఈ మహిళా సంఘాలు ఉన్నటువంటి తీర్మానాలు ఇక్కడే ఉన్నాయి. మహిళా సంఘాలు ఇచ్చినటువంటి తీర్మానాలు ఈ ప్రతి బుక్లోనే ఉంటుంది. దాచిచ్చిన అంటే జ్యోతి ఇచ్చిన తీర్మానం ఇక్కడ ఉన్నాయో లేవో ఇవి కూడా పరిశీలించాలని నేను కోరుకుంటున్నాను. ఎమ్మెల్యే మేడం గారికి కూడా పారిశుద్ధ గారికి కూడా అదే చెప్తున్నాను. ఎందుకంటే అక్కడ మహిళా సంఘాలు అనేవి 45 గ్రూప్ మహిళా సంఘాలు అందరూ కూడా చక్కగా కూర్చుండి ప్రతి విషయానికి అలాగే రొటేషన్ ఈ 2 సంవత్సరాలు ఒక మహిళా సంఘం అంటే ఇంకో 2 సంవత్సరాలు ఇంకో మహిళా సంఘం చాలా చక్కగా నిజాయితీ చేస్తుంటే ఈ మధ్యలోన మా ప్రభుత్వం వచ్చిందని చెప్పి జ్యోతి గారు అలా చేయడం అంటే చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే నా ప్రజలు మేము ఏదైనా అందరితో సమానంగా వెళ్తామంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఏంటంటే ప్రతి విషయంలోన ప్రభుత్వం వాళ్ళదైనా మాత్రాన ప్రజలు మావాళ్ళు అని అందరము కలిసికట్టుగా పనిచేయడం బాగుంటుందని కోరుకుంటున్నాను. కానీ ఈ డిపో విషయంలో మాత్రం కంపల్సరీగా పరిశీలించాలి. అందరికున్న అధికారులకున్న పుష్పసరాని మీద ఎంతో మంది బురద జల్లుతున్నారు. కానీ అది చాలా తప్పు. ఎందుకంటే ఆవిడ కూడా చెప్పలేదు. కాబట్టి ఈసారి నుంచి దయచేసి ఇప్పుడు పారిశుద్ధ గారు అయితేనేమి, మన ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అయితేనేమి, దయచేసి జ్యోతి గారు అయితేనేమి రాజకీయాలు దయచేసి మాట్లాడొద్దు అని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది రాజకీయానికి సంబంధించింది కాదు. ఇది ఓన్లీ మహిళలకే మాత్రము. ఈ 45 మంది మహిళలు ఏది అనుకుంటే అది ఖచ్చితంగా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.